అనగనగా ఒక ఊరిలో రిషి అని చెప్పి ఒక చిన్ని బాబు ఉన్నాడంట. ఆ చిన్ని బాబు పొద్దున్న లేస్తాడు. చాలా తొందరగా లేస్తాడు. చదువుకుంటాడు. స్కూల్‌కెళ్తాడు, చదువుకుంటాడు. వస్తాడు, మళ్ళా చదువుకుంటాడు. ఇంట్లో నుంచి చూస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అబ్బా! భలే ఆడుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ ఇతను మాత్రం ఆన్‌లైన్ క్లాసెస్, చదువుకోవడం, పడుకోవడం. ఇలాగా కొన్ని రోజులకి తనకి తెలియకుండానే కొంచెం డల్ అయిపోయాడంట. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటి మా బాబు ఇలా డల్ అయిపోతున్నాడు, ఒకసారి మంచి పీడియాట్రిషియన్ దగ్గరికి చూపిద్దాము అని చెప్పి ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన పేరు డాక్టర్ అగత్య. ఆయన ఈ చిన్ని బాబుని మొత్తం అబ్జర్వ్ చేసి ఏంటి బాబు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగి మొత్తం మాట్లాడిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ బాబు అసలు రెస్ట్ అన్నదే తీసుకోకుండా కంప్లీట్గా స్టడీ 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 అని చెప్పి ఉన్నాడంట. ఇప్పుడు ఆ పేరెంట్స్కి లైట్గా అర్థమైంది, ఓకే మేము టూ మచ్గా ప్రెషర్ ఇస్తున్నాము బాబుకి అని. అప్పుడు డాక్టర్ చెప్పారు బాబుకి చాలా రెస్ట్ అవసరము. ఈ ఏజ్ పిల్లలు ఆడుకోవాలి, చదువుకోవాలి కూడా. చదువు పక్కన పెట్టి ఓన్లీ ఆటలని చెప్పట్లేదు. అలా అని 4 గోడల మధ్య ఇంట్లోనే ఉంటూ చదువుకోవడం కూడా కరెక్ట్ కాదు. అప్పుడు ఆ డాక్టర్ వచ్చి బాబు వైపు తిరిగి నీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను విను. మనందరికీ రాముడు తెలుసు కదా, రామాయణంలో ఉండే రాముడు. అతను చాలా మంచి వీరుడు అని కూడా మనందరికీ తెలుసు. అలాంటి రాముడు కూడా తన లైఫ్లో ఒక్కసారి అలసిపోయాడు. రావణ సంహారం యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంకా ఎంతకాలం నేను యుద్ధం చేయాలి, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి లైట్గా డల్ అయిపోయాడంట. అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి రాముడికి ఆదిత్య హృదయం గురించి చెప్పారంట. చెప్పి చూడు రామా, నువ్వు నరుడిగా నటిస్తున్నావు, నువ్వు ఒక విష్ణుమూర్తివి. రావణాసురుడికి 20 చేతులున్నాయి, నీకు 2 చేతులే ఉన్నాయి అని చెప్పి ఆలోచిస్తున్నావేమో. నీకుండే బాహుబలం చాలా ఎక్కువ అని చెప్పి ఆదిత్య హృదయం చదువు, నీలో ఉండే ధైర్యాన్ని పెంచుతుంది, నీకుండే ఈ చిన్నపాటి అలసట పోతుంది అని చెప్తూ ఉంటే ఈ చిన్న రిషి కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాడంట. ఇక్కడ ఇద్దరికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన సిచ్యువేషన్ ఇది. నెక్స్ట్ డే లేచిన తర్వాత రాముడు గురించి ఆదిత్య హృదయం గురించి తలుచుకుని రిషి కూడా సన్లో ఉండడం స్టార్ట్ చేశాడు. స్లోగా తను పోగొట్టుకున్న ఇంట్రెస్ట్ అంతా మళ్ళీ స్టార్ట్ అవ్వడం మొదలైంది. వాళ్ళ పేరెంట్స్ కూడా తనలో ఉండే చేంజ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఆదిత్య హృదయం గురించి ఎందుకు చెప్తున్నానంటే రేపు రథసప్తమి, అంటే సన్ యొక్క బర్త్డే రేపు. మన పురాణాల్లో 2 చాప్టర్స్ కరెక్ట్గా యుద్ధం టైంలోనే జరిగాయి. ఒకటి రామాయణంలో, ఇంకొకటి మహాభారతంలో. రామాయణంలో యుద్ధం టైంలోనే అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని చెప్పాడు. ఇంకొకటి మహాభారతం కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం హనుమంతుడి బలము, హనుమంతుడు ఎలా ఉంటాడు ఏంటి అన్నీ చెప్పుకున్నాం కదా. అలాంటి హనుమంతుడికి ఫస్ట్ టీచర్ సన్. సూర్య నమస్కారాలు అసలు స్టార్ట్ చేసింది, కనుక్కున్నది కూడా హనుమంతుడే. సో చాలా చాలా పవర్ఫుల్. సన్లో ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. రేపు ఈ రథసప్తమికి రేపటి నుంచే మీరు ఒక 5 minutes సన్లో ఉండడం స్టార్ట్ చేయండి. అది మన హెల్త్కి చాలా మంచిది. ఇంకొక కొత్త కథతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.